వరంగల్, మిర్యాలగూడ, తుని ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఓవైపు టీమిండియా యువ క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతుంటే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు మాజీ ప్లేయర్స్ విడాకులు తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవ్వగా తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్తి అహ్లావత్ తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్ధమైనట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 2004లో ఇద్దరికి పెళ్లి కాగా 2 కుమారులున్నారు. ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత సెహ్వాగ్ లు ఏజ్ క్రికెటర్ లో రాణిస్తున్నారు. గత ఏడాది నవంబర్ లో జరిగిన ప్రతిష్టాత్మక అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏజ్ క్రికెటర్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు తీశాడు. రెండో కుమారుడు వేదాంత సెహ్వాగ్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు. ప్రతిష్టాత్మక అండర్-16 టోర్నీ విజయ్ మర్చెంట్ ట్రోఫీ 2024-25లో 24 వికెట్లు పడగొట్టి ఢిల్లీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా వేదాంత్ సెహ్వాగ్ నిలిచాడు. ఈ టోర్నీలో వేదాంత్ ఓ ఇన్నింగ్స్ లో 2 సార్లు 5 వికెట్లు ఘనతను అందుకోవడం విశేషం. మరో 2 సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. వేదాంత సెహ్వాగ్ మినహా ఢిల్లీ బౌలర్స్ ఎవ్వరూ 10 వికెట్లు తీయలేదు. ఓ వైపు పిల్లల అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటే మరోవైపు తల్లిదండ్రులు విడిపోవడం ఏంటా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు వారి కెరియర్ కోసమైనా కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు ఈ విడాకుల వార్తలను వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ ధృవీకరించలేదు. ఇక ఆర్తి అహ్లావత్ తో గొడవల నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ దేవాలయాలను సందర్శించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల సెహ్వాగ్ తిరుపతితో పాటు సౌత్ ఇండియాలోని పలు దేవాలయాలను ఒంటరిగా సందర్శించాడు అంటూ గత దీపావళి రోజు కూడా ఒంటరిగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి. మార్కెట్ ధరతో పోల్చండి. ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ.